మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 5 సంవత్సరాల హోదా ఇస్తే క్యాష్ రూపంలో 1,00,000 కోట్ల రూపాయలు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. ఆ 1,00,000 కోట్లతోటి మీరు సింగపూర్ కట్టొచ్చు, శ్రీలంక కట్టొచ్చు, ఏదైనా కట్టొచ్చు. మీరు అనుకుంటారు కదా ఏ రోజు ఏది చూస్తే అది అవన్నీ కట్టేయచ్చు. కానీ ఇది దుర్మార్గం సార్. నేను మీ మీద గౌరవం చాలా ఉంది, మీ మీద మా అందరికి కూడా. యువత మొత్తాన్ని మిమ్మల్ని గౌరవించారు కాబట్టి మీరు ఈ రోజు ఈ పదవిలో ఉండగలిగారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు సపోర్ట్ చేశాడు కాబట్టి మీరు ఈ రోజున అధికారంలో ఉన్నారు. ప్రశ్నిస్తే ఎందుకు సార్ మీకు కోపం వస్తుంది? ప్రతి వాడు ప్రశ్నిస్తాడండి. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే మాట్లాడతారు. మీకు సపోర్ట్ చేసినప్పుడు మాట్లాడే హక్కు మాకు లేదా? ప్రశ్నించే హక్కు మాకు లేదా? ఏం ప్రశ్నించారు? ఆయన మా సినీ పరిశ్రమకు నిధులు అడిగారా? లేకపోతే ఆయన సొంత అవసరాలకు నిధులు అడిగారా? అంత బాధపడిపోతున్నారండి సార్. మరి రాయపాటి సాంబశివరావు గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే, మరి మీరేం చేశారు సార్? నేనేం పవన్ కళ్యాణ్ వెనకేసుకొచ్చి లబ్ధి పొందాలని కాదు. గత ఎన్ని సంవత్సరాలుగా మీకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది? మీరు పోలవరం నిర్మించగలిగారా? నిధులు లేవు. నిధులు లేనప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు? నిధులు వస్తాయి. జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అంటే లెక్కలేదు. వాళ్ళని మేనేజ్ చేస్తానని చెప్పి సరదాగా వెంకయ్యనాయుడు గారు ఏదో మోడీ ప్రాపకం కోసం ఒక ఆంధ్రప్రదేశ్ను తాకట్టు పెడుతున్నాడు. ఇక్కడికి వచ్చి ఆ రోజున విద్యార్థులను రోడ్డు మీద నిలబెట్టి ఈయనకి సన్మానాలు, గజారోహణలు ఏం చేశాడండి నాయుడు గారు? ఏం సాధించి పెట్టాడు? గత 4 నెలలుగా ఓకే అనుకుందాం. 4 నెలల క్రితం ఇదే ఆంధ్రప్రదేశ్లో మేము ఒక ప్యాకేజీ ఇచ్చేసాము, 1,00,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చామన్నారు. చట్టబద్ధత ఉందా? నిన్న మనం వెళ్ళి అడుక్కుంటున్నాం. మనం అక్కడ అరుణ్ జైట్లీని మీరు బతిమలాడుతున్నారు, ప్రధానమంత్రిని బతిమలాడు. మనకిచ్చిన హామీ అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి. మీకేంటి ప్రాబ్లం అసలు? ఉద్యమం మీరు సపోర్ట్ చేయండి సార్. పన్నీర్ సెల్వం సపోర్ట్ చేశాడు, జల్లికట్టుకు సపోర్ట్ చేశాడు.